ఒక్కసారి 10,000 కిక్స్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి నేను భయపడను, కానీ ఒక్క కిక్ను 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి నేను భయపడతాను అని బ్రూస్లీ అన్నారు. దీని అర్థం క్లియర్గా ఉంది. ఎవరైతే స్వీయ క్రమశిక్షణ అండ్ కన్సిస్టెన్సీతో పనిచేస్తారో వాళ్ళకు స్పెషల్ గుర్తింపు వస్తుంది. 100 పనులను సగం సగం మనసుతో చేసే బదులు మనం ఒక్క పనిని పూర్తి ఫోకస్ పెట్టి ఆచరిస్తే, ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకు గొప్ప రిజల్ట్ వస్తుంది. దీన్ని చేయడానికి మనకు స్వీయ క్రమశిక్షణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. మనం ఎవరినైనా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లేదా స్పోర్ట్స్ పర్సన్ని తీసుకుంటే, లైక్ రతన్ టాటా ఆర్ ఎలన్ మస్క్, ధోని ఆర్ విరాట్ కోహ్లీ, వాళ్ళందరిలో ఒక సాధారణమైన విషయం ఉంది. వారందరూ తమ పని పట్ల స్వీయ క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్తో ఉంటారు. కానీ జీవితంలో క్రమశిక్షణను ఏర్పరచుకోలేని వారు కూడా చాలామంది ఉన్నారు. క్రమశిక్షణ అంటే మనం రూల్స్ని, మంచి హ్యాబిట్స్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. మనం దాన్ని పాటించలేకపోతే మనకు శిక్ష పడుతుంది. కానీ స్వీయ క్రమశిక్షణ దీనికంటే చాలా కష్టం. ఇక్కడ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మనల్ని మనం ఒప్పించుకోవాలి, మనల్ని మనం ముందుకు నెట్టుకోవాలి. కానీ ఈ స్వీయ క్రమశిక్షణనే సక్సెస్కు తాళం వంటిది. సో ఈ స్వీయ క్రమశిక్షణ ఎలా పనిచేస్తుందో చూద్దాం రండి. మీకు పని చేయాలనిపించినప్పుడు మీరు మోటివేటెడ్గా ఉంటారు, అప్పుడు మీరు ఆ పని చేస్తారు. కానీ మీకు ఏ పని చేయాలనిపించినప్పుడు మీరు ఏ పని చేయరు. సరే, మీరు ఒకవేళ చేయాలనుకున్నా ఆ పనిని మీరు బాగా చేయలేరు. కాబట్టి మీకు మోటివేషన్ హైగా ఉన్న రోజు మీరు ఆ పనిని చేస్తారు, మీకు మోటివేషన్ తగ్గిన రోజు మీరు ఆ పనిని చేయలేరు. కానీ మీరు సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తే మీకు చేయాలనిపించినా అనిపించకపోయినా అది మీకు ఎటువంటి తేడా అనిపించదు. మీరు నియమాల ప్రకారం మీరు ఏ పనిని చేయవలసి ఉన్నా మీరు సమయానికి ఆ పని పూర్తి చేస్తారు. ఈ విధంగా మీరు స్వీయ క్రమశిక్షణతో చాలా కాలం పాటు నిరంతరం పని చేసినప్పుడు మీరు ఆ పనిలో ఎక్స్పర్ట్ అవుతారు. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అలాగే మీరు మీ మనసును నియంత్రించుకునే కళను అభివృద్ధి చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, సెల్ఫ్ డిసిప్లిన్తో ఎలా ఉండాలి అని. దీనికి ఒక సామెత ఉంది, 1000 కిలోమీటర్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్తో ఉండాలి అంటే మీరు ప్రతిరోజు పని చేయాలి అండ్ డిస్ట్రాక్షన్స్ నుండి దూరంగా ఉండాలి. ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు డిస్ట్రాక్షన్ కలిగించే విషయాల నుండి దూరంగా ఉండండి. మీరు గోల్స్ని సెట్ చేసుకోండి. మీరు ఏం సాధించాలో తెలుసుకోవడానికి ఇది సహాయం చేస్తుంది. ఇలా చేస్తే మిమ్మల్ని మీరు మీ మైండ్లో క్లియర్గా ఉంచుకుంటారు. ఒక టు డూ లిస్ట్ తయారు చేయండి. తద్వారా మీరు రోజంతా ఏమి చేయాలో తెలుసుకుంటారు అండ్ లాస్ట్కి మీకు మీరే ఒక రివార్డ్ ఇచ్చుకోండి. క్రమశిక్షణ అంటే బంధం అని చాలామందికి ఒక అపోహ ఉంది. అయితే ప్రతి బంధం నుండి మనల్ని విడిపించడానికి క్రమశిక్షణ ఒక్కటే మార్గం. క్రమశిక్షణ లేకుంటే మనల్ని మనం నష్టపోతాం, చెల్లా చెదురుగా అస్తవ్యస్తంగా మారుతాం, మరియు మనం ఏమీ చేయలేని మనలో మనం చిక్కుకుపోయే బానిసలమవుతాం. చూడండి, మీకు దాహం వేస్తే నీళ్లు త్రాగడానికి మీకు క్రమశిక్షణ అవసరం లేదు. ఎందుకంటే ఆనందానికి సంబంధించిన చోట క్రమశిక్షణ అవసరం లేదు. క్రమశిక్షణ అవసరం ఎప్పుడు ఉంటుందంటే మీరు వేసే మొదటి అడుగు మీకు ఆనందాన్ని కలిగించకపోయినా అంతిమ ఫలితం మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటిక్ పేషెంట్ స్వీట్స్ తినకూడదు. అతను క్రమశిక్షణ పాటిస్తే స్వీట్స్ తినకపోవడం అతనికి బాధాకరంగా అనిపించవచ్చు, అదే తింటే చాలా ఆనందంగా అనిపించవచ్చు. కానీ అతను ఈ క్రమశిక్షణను చాలా కాలం పాటు ఫాలో అవుతే అతను తర్వాత పొందే రిజల్ట్ చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ స్వీయ క్రమశిక్షణ నియమం విజయం సాధించే ప్రతి రంగంలో వర్తిస్తుంది. ఏ రంగంలోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉండాలి అండ్ ఈ క్రమశిక్షణ మనల్ని బలపరుస్తుంది. కాబట్టి సంకల్పంతో స్వీయ క్రమశిక్షణను అనుసరించండి. చెడు అలవాట్లను విడిచిపెట్టి మంచి పనులపై దృష్టి పెట్టండి. మీ లక్ష్యం వైపు ముందుకు వెళ్ళండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకులాగే ఇంకొకరు మోటివేట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.